టాపిక్ లో కంటిన్యూషన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ నాన్చాకు బేసిక్స్ పార్ట్ 2. ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాము, లాస్ట్ స్కిల్ వాస్ ఇది రొటేషన్. ఓకే, బిసైడ్ ద ఆర్మ్, ఫోర్ ఆర్మ్ అన్ని రొటేషన్స్ అయిపోయాయి. లాస్ట్ స్కిల్ వాస్ దిస్. ఓకే, సో ఈ రొటేషన్ మనము ఆర్మ్ పక్కన చేస్తాం కదా, ఇదే రొటేషన్ ని కొద్దిగా మనం వైడ్ గా చేస్తాం. రైట్, ఈ ఫిగర్ 8 వాస్ క్లోజ్, ఇప్పుడు సేమ్ ఫిగర్ 8. సో లాస్ట్ టైం ఇది చేసాము. ఓకే, దిస్ వన్ అండ్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యాంగిల్ లో ఈ డిస్టెన్స్ లో చేస్తాము. రైట్, సో ఇది కూడా 2 టైప్స్ ఉంటుంది, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఓకే, ఇది ఇన్ వస్తుంది. ఓకే, రైట్ రైట్, సేమ్ అవుట్. ఓకే రైట్, ఒకసారి సైడ్ లో చూసుకోండి. ఇన్సైడ్ అవుట్ సైడ్. సో దీని పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనకు కొద్దిగా స్పీడ్ పెరిగిపోతుంది. రైట్, లైక్ దిస్. ఓకే రైట్, అదే సేమ్ వే అవుట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండు డైరెక్షన్స్ చేసేటప్పుడు మధ్యలో మనం ఆపాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు ఇన్ చేస్తున్నాను, నెక్స్ట్ అవుట్ చేయాలన్నప్పుడు దీన్ని ఆపాల్సి వస్తుంది. సో ఆపకుండా మనకు రీబౌండ్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. వాట్ ఈస్ రీబౌండ్? రీబౌండ్ అంటే మనకు బాడీ హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ 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 ఎనీవే, రైట్, ఆర్ దిస్. సో ఈ రీబౌండ్, ఒక రీబౌండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ యూ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్. ఓకే రైట్, సో దీనికి ఫస్ట్ మనం రీబౌండ్ ప్రాక్టీస్ చేద్దాము. ఇది వచ్చేసి ఆర్మ్ స్ట్రైట్ పెట్టుకొని ప్యారలల్ టు ద గ్రౌండ్. రైట్, ఇది బెండ్ చేసుకోండి, ఎల్బో నుండి బెండ్ చేసుకొని స్ట్రైట్ పెట్టుకోండి. ఆర్మ్ పిట్ కింద ఇక్కడ రీబౌండ్ చేయాలి, ప్లస్ బయట అవుట్ సైడ్. రైట్, సేమ్ గ్రిప్ ఆల్రెడీ మీకు చెప్పాను. గ్రిప్, లో గ్రిప్ ఇక్కడ పట్టుకుంటే ఏమవుతుందో మీకు చెప్పాను. ఇక్కడ బై ఛాన్స్ బయట నుండి వచ్చింది, సో ఇది మన ఫేస్ కి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా మనం ఇక్కడ రీబౌండ్ చేసినప్పుడు బ్యాక్ హెడ్ కి కూడా తగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మన గ్రిప్ ఏంటంటే టాప్. ఓకే, సో రైట్, ఎగ్జాక్ట్లీ ఈ రీబౌండ్ ప్రాక్టీస్. ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేయండి. రైట్ రైట్, కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కడే తగిలేటట్టు. ఒకవేళ మనకు మైండ్ దీనిపైన స్కిల్ పైన లేనప్పుడు ఇక్కడ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఈ ఎల్బో బోన్ పైన. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా మైండ్ దీనిపైన పెట్టండి, స్కిల్ పైన పెట్టండి. ఓకే, అండ్ గ్రిప్ కూడా ఇక్కడ పట్టుకోద్దు, మెయిన్ తీసుకోండి. ఓకే రైట్, ఒకసారి సైడ్ నుండి చూడండి. Same with left hand. Right. ఓకే, సో నౌ ఈ రెండు కంబైన్ చేయాలి. సో ఫిగర్ 8 మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను. దిస్ వన్ కొద్దిగా వైడ్ గా చేస్తున్నాము, ఇది కాకుండా కొద్దిగా వైడ్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్స్. మాక్సిమం మనకు ప్రతి ఒక్క కటాస్ లో కానీ నాన్చాకు తింపేటప్పుడు కంపల్సరీ వస్తాయి. ఏ స్కిల్ అయినా దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్కిల్. అంటే డిఫెన్స్ కి కూడా ఇది చాలా పనిచేస్తుంది. ఎవరైనా ముందు ఉన్నప్పుడు మనం జస్ట్ ఇది ఎంత స్పీడ్ ఇస్తే అంత helpful. Okay, right. So now
how to take the help of the rebound. Okay, ఇది inside spin అవుతుంది, right? లోపలికి చేస్తున్నాను. Now I have to change it. బయటికి హెల్ప్ తీసుకోవాలంటే rebound on above the shoulder, right? ఇది ఇప్పుడు బయటికి వెళ్తుంది, అవుట్ సైడ్ స్పిన్ అవుతుంది. దెన్ ఇప్పుడు అండర్ ఆర్మ్ rebound, రైట్? మళ్ళీ స్కిల్ చేంజ్ అయిపోయింది, డైరెక్షన్ చేంజ్ అయింది. rebound, then out, then in, out, rebound, in, rebound, out, rebound, in. Okay, side look చూడండి. Rebound, then out, rebound, under the arm, then rebound, then out, ఓకే. సేమ్ వే లెఫ్ట్ హ్యాండ్ కొద్దిగా స్లోగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఈ ఆర్మ్ మనకి మెయిన్ ఆర్మ్, రైట్ ఆర్మ్ అంటే రైట్ హ్యాండెడ్స్ కి రైట్ ఆర్మ్ ఇస్ మెయిన్. సో దీంతో కొద్దిగా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది స్కిల్. సో లెఫ్ట్ హ్యాండ్ తో కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్, దెన్ రిబౌండ్, దెన్ అవుట్. ఓకే, చూసారా ఈ మిస్టేక్ ఉంటుంది. Right, rebound, then out. కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఒక్కోసారి మనకు అవుట్ ఇన్ సైడ్ వచ్చినప్పుడే మనకు రీబౌండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీరు బయట పోయినప్పుడు ఇక్కడ రీబౌండ్ చేయలేము. సో అందుకే నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడే, ఇన్సైడ్ వచ్చినప్పుడే రీబౌండ్, రైట్? మళ్ళీ అబౌవ్ ది షోల్డర్ రీబౌండ్, బయటికి వెళ్ళి క్లియర్, రైట్? ఓకే, రైట్, ఈ రెండు ప్రాక్టీస్ చేయండి. దీనికి ముందు మీకు ఈ రిబౌండ్స్ ఇంకా కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ చేయాలంటే, ఆల్రెడీ మనం రొటేషన్ సైడ్ రొటేషన్ చేసాం కదా, అది కొద్దిగా ఆన్ ఎక్స్టెండ్ చేసి ఈ రొటేషన్ ప్రాక్టీస్ చేయండి. దీంట్లో మీరు రిబౌండ్ ప్రాక్టీస్ చేయవచ్చు, రైట్? దెన్ ఫ్రంట్, దెన్ డౌన్, దెన్ బ్యాక్ రొటేషన్ లో పైన రిబౌండ్, దెన్ ఫ్రంట్ అయ్యేటప్పుడు దాని అండర్ ఆర్మ్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, 1 2 1 2 రివాల్వ్, 1 2. ఈ కౌంట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకొద్దిగా మీకు ఈజీ అవుతుంది. 1 2 రివాల్వ్, 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 1 2 3 రివాల్వ్, 1 2 3 రివాల్వ్. ఓకే, సేమ్ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 రివాల్వ్, 1 2 3 రివాల్వ్, 1 2 3. Okay, so next skill, rebound on the waist, right? నడుము దగ్గర ఇక్కడ కూడా మనం రీబౌండ్ చేసొచ్చు, రైట్? ఈ విధంగా నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను. మనకు చైన్ అండ్ నాన్చాకు ఈ పొజిషన్ లో తాకితే మనకు దెబ్బ తగలదు అసలు. ఓకే, సో గ్రిప్ విల్ బి ద సేమ్. ఓకే, రైట్?
and same way left hand. So ఈ రీబౌండ్స్ లో రివర్స్ గ్రిప్ కూడా వస్తుంది. ఆల్రెడీ మనం పామ్ ఫేసింగ్ టువర్డ్స్ యూ, ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ ఆర్మ్ గ్రిప్. రివర్స్ గ్రిప్ అంటే పామ్ ఫేసింగ్ టువర్డ్స్, ఇక్కడ ఇక్కడ పట్టుకోవాలి ఈ గ్రిప్. దిస్ ఇస్ అ రివర్స్ గ్రిప్. రివర్స్ గ్రిప్ తో కూడా యూ కెన్ ప్రాక్టీస్ దిస్ రీబౌండ్స్. లెఫ్ట్ హ్యాండ్, ఎందుకంటే కొన్ని స్కిల్స్ లో మనకు స్ట్రైట్ గ్రిప్ తో రివర్స్ గ్రిప్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. రివర్స్ గ్రిప్ వస్తుంటది, రివర్స్ గ్రిప్ తో దెన్ విల్ బి చేంజింగ్ ద హ్యాండ్, షిఫ్ట్ చేసుకుంటారు, ప్లస్ గ్రిప్ కూడా చేంజ్ అవుతుంది. సో అందుకే రివర్స్ గ్రిప్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫైన్. Straight grip. Okay. Then one more thing, rebound on the shoulder. Right. Below the shoulder. అంటే కొద్దిగా షోల్డర్ కి కొద్దిగా కింద, నాట్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటే మీకు ఆల్రెడీ ఉంది, ఈ స్కిల్ వేరే వస్తుంది. ఓకే. సో ఆన్ ద షోల్డర్. Same way left hand. Okay friends, next video లో మనం ఇంకా కొన్ని స్కిల్స్ ప్రాక్టీస్ చేద్దాము. Until then, goodbye. Take care.